అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మిరియాలు మన హెల్త్కి చాలా మంచివి కదా, అందుకే నేను మీకు ఈరోజు వాటితో ఒక తమిళనాడు స్టైల్ పులుసు చేసి చూపించబోతున్నాను. ఇది పుల్లగా కారంగా భలే ఉంటుందండి. సో రండి, ఈ మిరియాల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మసాలా పేస్ట్ చేయడానికి నేను ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ అంత నూనె తీసుకుంటున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లంత ధనియాలు, 1 టేబుల్ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత బియ్యం, 3 టేబుల్ స్పూన్లంత మిరియాలు వేసి వేయించాలి. 2-3 నిమిషాల తర్వాత ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేసి కలుపుతున్నాను. మిరియాల ఘాటు బాగా వస్తుంది, సో ఇంకొంచెం సేపు వేయించాలి. ఆ తర్వాత 5 ఎండుమిరపకాయలు వేసి పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇంకొక 5 నిమిషాలు వేయించాలి. 5 నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా వేగి ఇందులో నుంచి మంచి వాసన వస్తూ ఉంటుంది. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పదార్థాలన్నీ మిక్సర్ జార్లో వేసి ఒకేసారి ఏ మాత్రం నీళ్లు పోయకుండా రుబ్బాలి. ఈ మెత్తటి పొడిలో కొంచెం నీళ్లు పోసి రుబ్బాలి. ఇది చిక్కటి పేస్ట్ అయిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ నీళ్లలో ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి ఉంచాను. చింతపండు మెత్తపడిన తర్వాత గుజ్జు తీసేసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాంటి కడాయిలో నేను 4 టేబుల్ స్పూన్లంత నువ్వుల నూనె వేస్తున్నాను. ఈ రెసిపీలోకి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే దీనికి బదులు రెగ్యులర్ వంట నూనె కూడా వాడుకోవచ్చు. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేయాలి. అలాగే నేను ఈ రెసిపీలో 1 కప్ అంత చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత 1/2 కప్ అంత వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కరివేపాకులు వేసి ఇదంతా బాగా కలిపి వేయించాలి. వెల్లుల్లి వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. వీటిని 3 నిమిషాలు వేయించిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి చింతపండు రసం వేయాలి. ఉల్లిపాయలన్నీ మరీ బ్రౌన్గా వేయించాల్సిన అవసరం లేదు. ఇదంతా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ అంత పసుపు, 2 టీ స్పూన్లంత కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు. ఈ చింతపండు బాగా మరిగి ఇందులో 1 ఉడుకు రావాలి. ఆ తర్వాత ఇందులో ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మిరియాల పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ పాయింట్లో నేను కొన్ని నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని కొంచెం డైల్యూట్ చేస్తున్నాను. ఇదంతా కలిపి ఇంకొన్ని నిమిషాలు దీన్ని మరిగించాలి. ఇందులో ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వడానికి నేను 2 టీ స్పూన్లంత బెల్లం పొడి వేస్తున్నాను. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ అంత కల్లుప్పు వేస్తున్నాను. కడాయికి ఒక మూత పెట్టి పులుసుని కనీసం 10 నిమిషాలు మరిగించాలి. పులుసులో నూనె పైకి తేలుతూ కనిపిస్తే ఇది పూర్తిగా ఉడికిందని అర్థం. దీని నుంచి చాలా మంచి అరోమా అయితే వస్తుంది. అంతే, ఈ పాయింట్లో పొయ్యి కట్టేయచ్చు. ఈ మిరియాల పులుసుని చల్లారించి ఫ్రిడ్జ్లో కనీసం 2 వారాల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. నేను దీన్ని ఇక్కడ వేడి అన్నం అలాగే కొన్ని వడియాలతో సర్వ్ చేస్తున్నాను. మిరియాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. సో ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేసుకుని తింటూ ఉంటే బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second
second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.